వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ రాజన్ గారు ఉన్నారు. ఆయనతో తాజా రాజకీయ పరిణామాల మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. మరి సింగపూర్ పర్యటన గురించి వైసీపీ నాయకులందరూ కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అవినీతి సొమ్మును దాచుకోవడానికే ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్ సింగపూర్ పర్యటనకు వెళ్ళారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా ఎలా చూస్తారు ఈ కామెంట్స్? ఇప్పుడు పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చ కనబడుతున్నట్టుగా ఈరోజు రాష్ట్ర బడ్జెటే లేకుండా ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులు పడి ఆయన కలెక్షన్స్ ఎక్కడెక్కడో తెచ్చి రాష్ట్రాన్ని సంక్షేమంలో కానీ అలాగే అభివృద్ధిలో కానీ రెండు కళ్ళుగా చేసుకుని ఆయన డెవలప్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎలాగైతే అన్నీ తినేది తప్ప వేరే మార్గం లేదు వాళ్ళకి. వాళ్ళు చేసి ఇప్పుడు ప్రతిదాన్ని ఆ భూతత్వంలో చూస్తున్నారు. వాళ్ళు యాక్చువల్గా సింగపూర్ వాళ్ళు మనకు ఫ్రీ సర్వీస్ చేయడానికి వచ్చారండి. డిజైనింగ్ కానీ ఆర్కిటెక్చర్గా కూడా మన రాజధాని అమరావతికి ఫ్రీ సర్వీస్ కింద ఆయన ఆర్కిటెక్చర్ ఇవ్వడానికి అన్నీ ఇవ్వడానికి కూడా వాళ్ళు వచ్చారు. వీళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడి వాళ్ళని తిట్టి వాళ్ళనే కాదు, రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలను తరిమేశారు, అందరిని తరిమేశారు, అమరావతిని లేకుండా చేయాలని చూశారు. ఇలా అన్నీ కూడా వాళ్ళు చేసుకుంటూ పోయారు. మొత్తం అలాగే ఉంటుందని వాళ్ళు మనం కామెంట్ చేస్తే ప్రజలు నమ్ముతారు అనుకుంటారు. ప్రజలేం గుడ్డిగా లేరండి, ప్రజలకు అన్నీ కనబడుతూ ఉంది. ఈ వయసులో కూడా ఆయన తిరగాల్సిన అవసరం లేదు. బీయింగ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఇల్లు బయట రాలేదు. ఏమి ఈరోజు వీళ్ళకి జరగదా, మా వాళ్ళకి జరగదా, ఇంట్లో ఉంటే అదే విధంగా ఉంటే జరగదా? కానీ రోజు వీధులంబడిపోయి ప్రతి చోట ఈ అభివృద్ధి కోసం, డెవలప్మెంట్ కోసం ప్రతి చోట ఆరాటపడుతూ ఢిల్లీకి వెళ్ళి ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసి ఎంతమందికి రిక్వెస్ట్లు ఇచ్చి మనం చూస్తున్నాం కదా. ఆదాయమే లేని రోజు వీళ్ళు మన వాళ్ళు ఆదాయం క్రియేట్ చేయడానికి ఎన్ని బాధలు పడుతున్నారు. వాళ్ళు తప్పులు చేసి అన్నీ కూడా మన మీద రుద్దడానికి, వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటపడుతున్నాయి. డైవర్ట్ చేయడానికి ఇప్పుడు మన లిక్కర్ కేసు వచ్చింది కదా, లిక్కర్ కేసులో తప్పించుకోవడానికి రకరకాల ఆరోపణలు చేయడం, ఇవన్నీ వాళ్ళకి అలవాటైపోయింది. ఎదురుదాడే వాళ్ళ రాజకీయం, వైఎస్ఆర్సీపీ రాజకీయం అంతా కూడా ఎదురుదాడి చేయడం తప్పితే ఎక్కడా పోయి మేము ఈ పని చేసాం మాకు ఓటేని అడిగే పరిస్థితి లేదు. మేము 3 ఏళ్ళు చేసాము వచ్చేస్తున్నాం, లేదంటే భయభ్రాంతులను గురి చేయడానికి ప్రతి మీటింగ్ రైతుల్ని పోదార్చడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రీ ప్లాన్డ్గా ఫ్యాబ్రికేటెడ్ జనాలతో వచ్చి ప్రతి చోట కూడా ఆ రోజు మన హెలికాప్టరు పాడైపోయింది, ఇంచాను మళ్ళీ ఎట్లా ఫ్లై అయింది అది. అంటే వాళ్ళ సింపతి కోసం వాళ్ళు ట్రై చేసుకుని ప్రతిదీ కూడా ఏదో రకమైన సింపతి గెయిన్ చేయడానికి రైతుల దగ్గరికి వెళ్ళి, మీ ఫ్యాక్టరీలు చిత్తూరు నుండి వచ్చాను నేను, రైతులకి నువ్వు గిట్టుబాటు ధర ఇప్పించాలంటే మీ ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర నువ్వు 8 రూపాయలు కొనిపించాలి కదా, గవర్నమెంట్ ఫిక్సేషన్ రేట్ని. నువ్వు అది కొనిపించకుండా మీ వాళ్ళందరూ 3 రూపాయలకు కొంటా ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం నువ్వు వచ్చి మామిడి పళ్ళని తెచ్చి కొంతమందిని రోడ్లో బారేసి దాన్ని తొక్కిస్తావా? ఈ కార్యక్రమాలు నువ్వు చేసేది ఓదార్చడానికి వస్తే నువ్వేం చేయాలా, నువ్వేం చెప్పాలా? అదే మేము మా గవర్నమెంట్లో సపోర్ట్ చేసి 4 రూపాయలు సబ్సిడీ తెచ్చాం, ప్రతి రైతుకి 1 కేజీ మీద 4 రూపాయలు సబ్సిడీ తెచ్చాం. నువ్వు వచ్చి ఏం చేయాలా? మీ వాళ్ళ దగ్గర కొనిపించాలి. నువ్వు అది చేయకుండా రోడ్లో సింపతి కోసం 4 సార్లు అటు ఇటు తిరిగేసి వచ్చేస్తే ఎట్లా నువ్వు నాయకుడైపోతావు? అంటే ఇప్పుడు 31వ తారీఖున కూడా నెల్లూరు పర్యటనకు రాబోతూ ఉన్నారు. ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడానికి, అలాగే ఏదైతే గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళిద్దరిని కూడా పరామర్శించడానికి అని చెప్పి 31వ తారీఖున రాబోతూ ఉన్నారు. ఏంటి సార్ దీని గురించి? ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన తప్పులకే ఆయన చేసిన తప్పులకే ఆయన జైలు జీవితం అనిపిస్తున్నాడు కదా. వీళ్ళు రోజమ్మని మాత్రం ఒక చిన్న మాట అనేదానికి మహిళ అంటారు కదా. ప్రశాంత్ రెడ్డిని వాళ్ళు ఏ విధంగా కామెంట్ చేశారు మీరే చూసారు. ప్రసన్న కుమార్ రెడ్డి నోటికి వచ్చినట్టల్లా మాట్లాడి ఆ విధంగా మాట్లాడే ఎంతవరకు సబబు? మహిళ అంటే ఎవరైనా మహిళే కదా. అంటే తెలుగుదేశం పార్టీ మహిళలు వేరు, రోజా వేరా? రోజా ఆమె ప్రశాంత్ రెడ్డి ఎప్పుడు కూడా నోరు జారి ఎక్కడా మాట్లాడలేదు, మీరు గమనించలేదు. చాలా జాగ్రత్తగా క్రమశిక్షణతోనే మాట్లాడుతున్నామే. రోజాలాగా నోరేసుకొని మాట్లాడదు. ఆమెను కూడా కామెంట్ చేశారు. ఆమెను కూడా విపరీతంగా ఇబ్బంది పెట్టారు. ప్రశాంత్ రెడ్డి గారిని కూడా ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో వాళ్ళు ఉండడం బాగా పట్టు వచ్చింది. ఈరోజు వాళ్ళకి పట్టు కోల్పోయినారు జిల్లాలో. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావడం, ప్రశాంత్ రెడ్డి గారు రావడం వల్ల పార్టీ మంచి పట్టుతో ఉంది. వాళ్ళు ఇది ఓర్చుకోలేక డిఫరెంట్ కామెంట్స్ వాళ్ళు ఇష్టంగా పెడుతున్నారు.